ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఎట్టకేలకు చాలా సంవత్సరాల తర్వాత హైదరాబాద్ సిబిఐ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. నిన్నటి రోజున ఆ కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి గారితో పాటు మరో 4 వ్యక్తుల్ని దోషులుగా తేలుస్తూ వాళ్ళందరికీ కూడా దాదాపుగా 7 సంవత్సరాల కాలం పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించి ఈ యొక్క తీర్పుకి సంబంధించి కొద్దిమేర పూర్తిగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఓబులాపురం మైనింగ్ కేసు ఏదైతే ఆ గనులు ఉన్నాయో ఇనుప ఖనిజ గనులు వాటన్నిటికి సంబంధించి ప్రభుత్వ అనుమతులు అధికారులు కూడా తప్పుడు అనుమతులు ఇచ్చారని చెప్పేసి ఆ ఇనుప ఖనిజం ఒక చోట పర్మిషన్ తీసుకుని ఇంకో చోట తోముకున్నారని వాటన్నిటిని కొన్ని కర్ణాటక బార్డర్ ఆంధ్ర అనంతపురంకి సంబంధించి ఇవన్నీ కూడా అక్రమంగా తవ్వుకుని రవాణా జరిపినట్లు ఆరోపణలు అప్పట్లో రావడంతో సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేపట్టి దాదాపుగా 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవడంతో హైదరాబాద్ సిబిఐ కోర్టు నిన్నటి రోజున తీర్పునిచ్చింది. గాలి జనార్దన్ రెడ్డి గారికి మిగతా ఎవరైతే అధికారులు కావచ్చు వీళ్ళందరికీ కూడా దాదాపుగా 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష. అయితే ఈ యొక్క అంశం గురించి మీరేమంటారు? నిజంగా న్యాయం గెలిచింది, న్యాయం ప్రజల పక్షాన ఉంది. ఎప్పటికైనా సరే అబద్ధం ఓడిపోవాల్సిందే, నిజం గెలవాల్సిందే. నిజం నిలకడమే తెలిసిద్దంటే వీళ్ళంతా కూడా ఎన్ని విధాలుగా తప్పులు చేశారు అంటే ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా అన్యాయం. అతను జడ్జీలకు కూడా డబ్బులు ఇచ్చి కొనేద్దాం అని చెప్పి చూసిన వ్యక్తి. చాలా దారుణమైన విషయం నిజంగా. ఎవరైతే జేడి లక్ష్మీనారాయణ ఆయన మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కొత్తగా. అప్పట్లో ఆయన ఏ విధంగా వీళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు బయట పెట్టడంలో ఆయన కీలక పాత్ర వహించారు. ఆయన చొరవతోనే ఈరోజు అలాగే నాగం జనార్దన్ రెడ్డి గారు నిజంగా ఆయన్ని ఎన్ని విధాలుగా హింసించారు. చూస్తూ పోతే అతను బాడీ షేమింగ్ కూడా చేశారు. అంటే వీళ్ళకి ఈ రోజున మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజున గాలి జనార్దన్ రెడ్డి ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పునికి పుచ్చుకున్నారు కొన్ని విషయాల్లో అని క్లియర్గా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ గనులు ఏ విధంగా అక్రమంగా తవ్వుకున్నారు. అసలు గాలి జనార్దన్ రెడ్డి అంటేనే అప్పట్లో చెప్పుకున్నది ఏంటంటే బంగారు పళ్ళెంలో తింటూ బంగారు ఏదైతే ఒక ఉయ్యాల్లో పడుకొని అతను అసలు చాలా లగ్జరీ లైఫ్గా శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే ఒక బంగారు సింహాసనం చేయించుకున్నారో ఆయనకు అట్లాంటిది ఈయన చేయించుకొని దాంట్లో కూర్చొని ఆయన ఫీలింగ్ అనేది నేను కూడా ఒక రాజుని అన్నట్లుగా ఫీల్ అవుతాడు అనేది అక్కడ తన అనుచరుల్లో ఎప్పటి నుంచో ఉన్నవి. ఇవన్నీ కూడా వాళ్ళ కూతురు పెళ్ళి ఏ విధంగా చేశాడు అంటే ఇదంతా కూడా ప్రజల సొమ్ము అక్రమంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి దోచుకున్నది. దానికి ఎవరు సపోర్ట్తో ఆయన చేశాడు అని అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైపే అందరి వేళ్ళు చూపిస్తాయి. ఎందుకంటే అతనికి ఇతను దేవుడిచ్చిన కొడుకు, అది అందరికీ తెలిసిన విషయం. అంటే ఫస్ట్లో అందరికీ అర్థమయ్యేది కాదు నిజంగా అతను పెద్ద కొడుకు, జగన్మోహన్ రెడ్డి చిన్న కొడుకు అని అనుకునేవాళ్ళు. అందరికీ తెలిసింది అది. అంటే ఎక్కడున్నా కూడా వీళ్ళంతా కలిసి ఉండేవాళ్ళు. కాబట్టి ఆ తర్వాత ఒక మీటింగ్లో రాజశేఖర రెడ్డి గారు నాకు దేవుడిచ్చిన కొడుకు అన్న తర్వాత దేవుడిచ్చిన కొడుకు ఇతను అసలు కొడుకు అనే విషయం బయటకు వచ్చింది. అప్పటి వరకు కూడా కొంచెం అంతగా సోషల్ మీడియా అవేర్నెస్ లేకపోవటం వల్ల కొన్ని విషయాలు అంతగా బయటకు వచ్చాయి కాదు. వీళ్ళంతా కూడా ఆ విధంగా అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళు ఎన్ని విధాలుగా ఈ రాజకీయం ఈ పదవులు ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులుగా ఉండి ఏ రకంగా దోచుకున్నారు. ఈ రోజును చూస్తే నిజంగా ఎన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళు చేసిన పాపాలకి ఇప్పుడు పాపం పండింది, నిజంగా న్యాయం గెలిచింది అనేది కనిపిస్తుంది. మరి ఆ రోజున ఎన్ని విధాలుగా అతను చేసిన పాపాలని మధ్యలో వీళ్ళు ఇన్ని అన్యాయాలు చేసి అక్రమాలు చేసి కొన్ని 100 కేజీల బంగారాన్ని వాళ్ళు ఏదైతే తీసుకున్నారో వీళ్ళు ఏదైతే దోచుకున్నారో ఆ బంగారాన్ని అంతా కూడా సీజ్ చేసి తీసుకున్నారు. కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మళ్ళీ కోర్టులో వీళ్ళు ఏమని అడుగుతున్నారు, బంగారం అక్కడ తుప్పు పట్టిపోతుంది, బంగారం తుప్పు పట్టవేంటో ఎవరికి తెలియదు కాబట్టి మా బంగారం మాకు ఇచ్చేయండి అని. అంటే తప్పు చేసి వీళ్ళు బెయిల్ మీద ఉంటూ మరి అది విచారణలో ఉండి 1 కాదు 2 కాదు మళ్ళీ అదే తప్పుని మా దొంగ బంగారాన్ని మాకు ఇచ్చేయండి అని అడగటం. అదేవిధంగా మొన్న చూసుకుంటే నిన్న ఏదైతే తీర్పు ఇచ్చిందో అప్పుడు కూడా తగ్గించండి కొంచెం నా ఖైదుని అని చెప్పేసి అతను అడగటం ఏదైతే ఉందో శిక్షని. అంటే అప్పుడు ఎలా జడ్జి గారు గౌరవనీయ జడ్జి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అంటే నిజంగా జీవిత ఖైదు ఎందుకు వేయకూడదు, ఇంకో 10 సంవత్సరాలు ఎందుకు వేయకూడదు, ఇంకా తగ్గించాను అంటే నేను ఒక ప్రజాసేవకుడిని లేకపోతే నేను ఒక ప్రజాప్రతినిధిని, గంగావతిలో నన్ను అందుకనే గెలిపించారు నా మంచితనం చూశాని డబ్బులు వెదజల్లి మోసం చేసి కుట్రపూరిత రాజకీయాలు చేసి రౌడీయిజాలు చేసి గెలిచాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ విధంగా చూసుకుంటే కూతురు పెళ్ళికి ఏ విధంగా సెట్టింగ్లు వేశాడు. ఆ ఊరికి వెళ్ళకూడదు అన్నప్పుడు వాళ్ళ సొంత ఊరికి
మరి అక్కడున్న వాతావరణం, పక్కన ఇళ్ళు అవన్నీ కూడా సేమ్ యాస్టీజ్ ఎలా ఉంటాయి అలా సెట్టింగ్లు. మరి ఈ రోజున మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సాక్షాత్తు కలియుగా దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ఏ విధంగా వీళ్ళు సెట్టింగ్లు వేసుకున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఒకే కోవకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బడిలో చదువుకొని వచ్చారు, అది అందరికీ తెలుస్తున్న విషయం. మరి అయితే ఇప్పుడు కేసు అయితే దాదాపుగా 7 సంవత్సరాల జైలు శిక్ష అని చెప్పేసి న్యాయమూర్తులు చెప్పినటువంటి నేపథ్యంలో కొంతమంది ఎవరైతే ఇంకా కేసుతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు భవిష్యత్తులో? ఖచ్చితంగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇక్కడ జైలు శిక్ష అనుభవించే విధంగా చేశారు. అంటే వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉండేవాళ్ళు, న్యాయానికి చట్టానికి వాళ్ళు కట్టుబడి ఉండి ప్రజల్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనేది ఇంత గొప్ప చదువులు చదివి ఇట్లాంటి దొంగలతో చేరి వాళ్ళు కూడా దొంగలుగా మారి జైలు శిక్ష అనిపించి మనం చూసాం. శ్రీలక్ష్మి మరి ఆవిడ ఎంత భయంకరంగా అసలు ఆవిడ కూతురు పెళ్ళికి బిడ్డల పెళ్ళికి కూడా వెళ్ళనివ్వకుండా మరి జైల్లో ఉన్న పరిస్థితి, చాలా అనారోగ్యంతో ఆవిడ కృంగిపోయింది, చాలా పాపం ఇబ్బందులకు గురైంది. మరి అదేవిధంగా ఈ రోజును చూస్తే రాజశేఖర రెడ్డి గారి కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే అదే దానిలో ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని అంటే ఇక్కడ ప్రజలకి ఒక అవగాహన వస్తుంది, అంటే గౌరవం వస్తుంది ఏదైతే న్యాయస్థానం పట్ల న్యాయం పట్ల. అదేంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీలో భారీ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, దానిలో కూడా నెక్స్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా? మరి ఈ విధంగా గాలి జనార్దన్ రెడ్డికి ఏ విధంగా శిక్ష పడిందో ఖచ్చితంగా ఇది జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా అంటే న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది, న్యాయం ప్రజల పక్షాన నిలబడుతుంది అన్న దానికి నిదర్శనంగా ఉంది. కాబట్టి మీరంటున్నట్లుగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో కొంతమంది వాళ్ళందరూ కూడా ఈ రోజున నిరూపించబడుతుంది ఒక్కోటి. మరి ఆ విధంగా శిక్ష ఖరారవుతుంది. మరి కానీ వాళ్ళ మీద ఇంకా ఏదన్నా అభియోగాలు ఉండి ఇంకా జరగాలి కేసు ముందుకి అనేది ఉంటే కనుక నిజంగా వాళ్ళు తప్పు చేశారని తేలితే సబితా ఇంద్రారెడ్డి ఉన్నారు, ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదని చెప్పి తెలిసింది. ఆవిడ ఈ రోజున ఒకటే మాట చెప్పారు, ఆ రోజున ఏడుస్తూ కోర్టు మెట్లు ఎక్కాను, ఈ రోజు నవ్వుతూ కోర్టు మెట్లు దిగాను అని. అంటే గొప్ప విషయం. మరి ఆవిడ నిజం నిరూపించుకొని తను ఏంటనేది, తను క్యారెక్టర్ ఏంటి, తను ఏ విధంగా అక్కడ అంటే ఇబ్బందికి గురైనా కూడా తెలిసిపోయింది, మంచితనం అనేది బయటకు వచ్చారు. అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి, ఇంత కిరాతకమైన వ్యక్తికి ఈ రోజున శిక్ష పడింది అంటే ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. మిగతా వీళ్ళతో పాటు సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కూడా అంటే ఇంకెప్పుడు కూడా తప్పు చేయకూడదు, తప్పు చేసే వాళ్ళకి సహకరించకూడదు, తప్పు చేసే వాళ్ళకి వీళ్ళు సహాయ సహకారాలు అందించకూడదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. మరి పోలీసులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీ స్థాయిలో ఉండాల్సిన వ్యక్తులు కూడా ఈ రోజున కటకటాలు లెక్క పెడుతున్నారు, సస్పెన్షన్ గురయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుందంటే మరి గతంలో చేసిన వాళ్ళు ఒకసారి శిక్ష అనుభవిస్తున్నా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి అంటే మరి ఇంకొకసారి ఆ తప్పు ఎవ్వరూ కూడా చేయకుండా ఉండేటట్లుగా, అంటే ఆ తప్పు చేయటానికి ఆలోచించడానికి కూడా వాళ్ళు భయపడే విధంగా శిక్ష ఉండాలి అనేది ప్రజల అభిప్రాయం. ఓకే, థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.